ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు, ఇప్పుడు రెడ్డి గారు, జయరామ్ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ నగర ఆర్యవైశ్య కమిటీ నడుస్తుంది. దీనిలో భాగంగా రోజు పుట్టినరోజులు అలానే పెళ్లి రోజు సందర్భంగా దాతలు నిత్యావసర వస్తువులు కానీ చదువు నిమిత్తం డబ్బులు కానీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా పేద విద్యార్థులకు ఇద్దరికి 5,000 ఇవ్వడం జరిగింది. అలా కాకుండా విద్యానిధి చైర్మన్గా నా వంతు కర్తవ్యంగా సుమారు 10 నుంచి 20 లక్షలు మూవ్ చేద్దామని ఆలోచనతో ఇవ్వటం ఏంటంటే నాకు వాకర్స్లో కలిసి 1 కోటి దాకా మూవ్ చేద్దామని మన రాజారావు కొడుకు సీతారాం కలిశారు. తర్వాత కటకవాడ అబ్బాయి కలిసిండు. చేద్దాం సార్ అంటే వాళ్ళ కమిటీలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి కొంచెం పెద్ద వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి ఒక్కొక్కరు మినిమం 10,000 మెంబర్షిప్ కావాలంటే మ్యాక్సిమం తెలియమని ఒక 25 నుంచి 50 లక్షలు మూవ్ చేయాలనే ఒక టార్గెట్ ఉంది. నాకు 5వ తారీఖు వరకు ఒకరు బిజీ ఉంది. మా పాప అమెరికా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని ఒక 10-15 మంది ప్రముఖులను మనం పెట్టుకొని కొంచెం మోటివేట్ చేసి ఇంటికి వెళ్ళి మిమ్మల్ని కనుక్కొని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీని వాళ్ళకి మోటివేట్ చేద్దాం. మ్యాక్సిమం కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇది కాకుండా ఎన్ఆర్ఐ మా పిల్లలు 3 ఉన్నారట, వాళ్ళ ద్వారా కూడా కలెక్ట్ చేసి మన ఆర్యవైశ్య సంఘాన్ని స్ట్రెంగ్తన్ చేద్దామని ఒక ఆలోచన ఉంది. దానిలో వచ్చిన అమౌంట్ని విద్యానిధి కింద పెట్టి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ పేద పిల్లలకు సహాయం చేసి ఫర్ ఎవరు మనకు అవుతుందనే ఆలోచనతో ఒక సదోతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీరు కొత్త కమిటీలో అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. అలా అవడం ఈరోజు నాకు పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ ఆశీస్సులు ఇచ్చారు. మీ ఆశీస్సులు ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా నాకు సన్మానం చేసినందుకు మీకు ప్రత్యేకంగా మా ఖమ్మం నగర మహాసభ అధ్యక్షుల వారికి, సభ్యులందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత వారు కార్యాచరణ మొదలు పెడతాడు. సార్ చెప్పిన విధంగా మరి 2024-26కు మరి ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు విద్యానిధి సమకూర్చి వారి వడ్డీ ద్వారా చేసినందుకు ఇలాంటి ఈరోజు తీసుకున్న మరి మెరిట్ స్టూడెంట్ కానీ ఆర్యవైశ్య పేద పిల్లలు కానీ మరి ఎంతోమంది ఉన్నారు ఖమ్మంలో. మరి ఆ నిధి నుంచి వడ్డీ రూపంలో చాలామంది సేవ చేయడానికి సేవాభాగ్యం కల్పించిన మరి డివిసి రావు గారికి వాళ్ళ టీంలో ఎవరెవరిని కావాలో వాళ్ళని వేసుకోవచ్చు. మనం ఒక మీటింగ్ పెట్టి వారి సార్ గారు చెప్పినట్టు ఇంటికి పోయినా మోటివేట్ చేసి మనకి ఎందుకంటే ఒక మూలధనం అనేది వచ్చిందంటే మరి పేద ఆర్యవైశ్యులకు మెరిట్ స్టూడెంట్కి మనం ఎంతో ఇచ్చినామంటే వారి తరతరాలు మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ బాబు బిడిఎస్ చదువుతుడు, రేపు ఈయన కూడా ఒక పోస్టులకు పోయిన తర్వాత ఈయన కూడా ఒక జనానికి ఆర్థిక సహాయం చేసే విధంగా ఎదిగి వారు కూడా కొంతమందికి సహాయం చేస్తారు. కాబట్టి ఇలాంటి పెద్దలు మనకు సహాయ సహకారం మనం దాన్ని వినియోగించుకొని మేము ముందుకు నడుపుతామని. జై వాసవి, జై